రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఇది ఈ లిస్ట్ అయితే మీకు సపరేట్ గా పర్సనల్ గా కూర్చొని అధికారిక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆశించిన లిస్ట్ ప్రకారమే ఉన్నది మేడం. ఎగ్జాక్ట్ నేను చూసిన వాళ్ళకు ఇంట్లో వచ్చినాయి పేర్ల కాలస్థానం లేని వచ్చినాయి మేడం. అవును మేడం. ఇప్పుడు అలా మా పెద్ద ఉంటుంది మేడం. లేదు ఏది లేదు, ఇల్లే కావాలి మాకు. కాల్స్థలం కూడా లేదు, ఇల్లు కావాలి. ఫస్ట్ ఫోటో తీసుకున్నారా? దింపినాం, అప్లికేషన్ కూడా పెట్టినాం, అది కూడా రా. ప్రజాపాలన సర్వే, తాడికల గ్రామంలో ప్రజాపాలన సర్వే, ప్రైవేట్ వ్యక్తులతో చేపించిన సర్వే ప్రైవేట్ వ్యక్తులతో చేపించిన సర్వే నిజమైన లబ్ధిదారులకు అర్హులుగా పొందాలంటే దరఖాస్తులో నేను ఇందిరమ్మ ఇండ్ల గురించి రీసర్వే కోసం వచ్చినప్పుడు సెక్రటరీ మేడం నాకు ఫోటో తీసుకున్నది. నాకు ఖాళీ స్థలం ఉంటే అక్కడ కూడా ఫోటో తీసుకున్నది. లీస్ట్ లో మాత్రం నా పేరు మాత్రం రాలేదు. ఇల్లు లేని వారికి, ఇల్లు ఉన్న వారికి వచ్చినాయి కానీ ఇల్లు లేని వారికి మాత్రం పేరు మాత్రం రాలేదు. దీనికోసం మళ్ళీ రీసర్వే చేయాలని కోరుకుంటున్నాను. ఫామ్ లో నా యొక్క పేరు వచ్చింది, నన్ను సర్వే చేశారు. కానీ వికలాంగుల కోటలో ఇస్తామన్నా కానీ వికలాంగుల కోట కింద ఉన్న నా సర్టిఫికేట్ చూసి కూడా నాకు వికలాంగులు ఒక కోట ఊడివ్వలేదు, ఒక ఇల్లు ఊడివ్వలేదు. ఇది ఏం సర్వే అండి? దొంగ సర్వే కాకపోతే. గత నెల రోజులుగా చేస్తున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రైవేటు వ్యక్తులతో చేపించడం వల్ల చాలా మిస్టేక్లు జరిగి కొద్ది మందిలో అర్హులుగా గుర్తించబడ్డారు. నిజమైన అర్హుల పేర్లు అందులో రాలేదు. కాబట్టి మా తాడికల గ్రామానికి సంబంధించి మళ్ళీ రీసర్వే ప్రజాపాలనకు సంబంధించిన ప్రతి ఒక్కటి, అది ఆసరా పింఛను కానీ, లబ్ధి ఇల్లు కానీ, వికలాంగుల పింఛను కానీ, దేని గృహజ్యోతి కానీ, కరెంటు బిల్లుకు సంబంధించిన ఏదైనా జీరో కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్కటి రీసర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు అర్హులుగా గుర్తించే విధంగా సహకరించగలరని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.